ఏ బాలిక కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని, నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా, నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతీ యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు.